వెల్కమ్ టు తొలి వెలుగు. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత, ఇద్దరి స్టోరీ సేమ్ టు సేమ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒకసారి ఆ స్టోరీ అంటే చూస్తే, ఆంధ్రప్రదేశ్లో తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే విభేదించిన షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆస్తి తగాదులతో పాటు అధికారంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అన్నతో వేరుపడ్డారు అప్పుడు షర్మిల. ఆ తర్వాత కాలంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ పార్టీకి రాష్ట్ర చీఫ్గా ఎదిగారు. గత ఎన్నికల్లో అటు తన అన్నకు చెందిన వైసీపీతో పాటు నాటి ప్రతిపక్షం టీడీపీపై పోరాటం చేశారు షర్మిల. ఇప్పటికీ ఇంత జరుగుతున్న తెలంగాణలో కేసీఆర్ కుమార్తె అడుగులు యాస్టీస్గా షర్మిల బాటలోనే పయనిస్తున్నారా అనే సందేహాల్ని తావునిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో భాగస్వామ్యం ఒక ఎత్తు అయితే, అస్తిత్వం అనేది మరొక అంశంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతి కూడా ఒక అనుబంధ సంస్థ. కానీ ఒక పార్టీకి ఉండేలా తెలంగాణ జాగృతి కూడా కమిటీలను, కన్వీనర్లను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఒక్కసారి కవిత, అటు షర్మిల, ఈ ఇద్దరికి సేమ్ ఈక్వెన్సెస్ ఏమున్నాయి, ఆ స్టోరీ ఏంటి, ఇప్పుడు క్లియర్ కులంకుశగా చూద్దాం. పార్టీలో తనను దూరం పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారం, అస్తిత్వం కోసం కవిత తన సోదరుడు కేటీఆర్తో విభజించారా, తండ్రి కేసీఆర్ను కాదని సమరానికి సై అన్నారా అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఒక సంస్థగా జాగృతిని బలోపేతం చేయడం వేరు, దానికి కొన్ని శాఖల్ని పెట్టుకొని విస్తరించే ప్రయత్నం చేయడం వేరని రాజకీయ పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ ఖైదీగా తిహారు జైల్లో 5 నెలల పాటు కవిత ఉన్నారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ చేరుకున్నారు కల్వకుట్ల కవిత. కొద్ది నెలల పాటు మౌనం దాల్చారు. బంజారాహిల్స్లోని తన ఇంటితో పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. 5 నెలల పాటు జైల్లో ఉన్నందుకేమో ఆరోగ్యం దెబ్బతినడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఇక రాజకీయంగా తన పరిస్థితిపై ఆలోచనలు చేస్తూ తీవ్ర మథనానికి గురయ్యారంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న కొందరితో చర్చలు కూడా జరిపిన తర్వాత ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకుందట కల్వకుట్ల కవిత. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో నిజామాబాద్ జిల్లాలో పర్యటనతో కవిత యాక్టివ్ అయ్యారు. రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. దారి పొడవునా తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నివాళులర్పిస్తూ, కార్యకర్తలతో మాట్లాడుతూ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. పనిలో పనిగా డిసెంబర్ 4వ తేదీ నుంచి జిల్లాల వారీగా జాగృతి సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య కార్యకర్తల కుటుంబాలకు పరామర్శలు చేస్తున్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఎక్కడా తగ్గకుండా మీడియా సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు కల్వకుట్ల కవిత. అయితే కేసీఆర్ పాలన ఎలా ఉండేదని ప్రజల్ని అడిగి తెలుసుకునేవారు. అయితే ఈమె చేస్తున్న పర్యటనలు పార్టీకి మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో అర్థం కాక సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనతో రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరకాన పెడుతుంటే, కవిత మరో వాదనతో మీడియా ముందుకు వస్తుండడం మంచిది కాదనే వాదన రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్టీ ప్రయోజనాల కోసం సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, మరో ఉద్దేశం లేదని కవిత చెప్పుకొస్తుంది. వేరే కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనపై అసత్య, కల్పిత ప్రచారాలు జరుగుతున్నా పార్టీ నుంచి సరైన స్పందన లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ చేతిలో 2019లో ఓటమి పాలైన తర్వాత కవిత 2 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలతో తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. నిజామాబాద్ జిల్లాలో క్వీన్ అనే స్థాయిలో తన అధికార దర్పాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇలా చాలా సందర్భాల్లో జిల్లా అధికారులు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అప్పటి R&B మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కాదని ప్రోటోకాల్ ఇచ్చి రాచమర్యాదలు కల్పించేవారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. ఈమె దూకుడుతనంతో ఇద్దరు నొచ్చుకొని పార్టీ అధినేతకు మొరపెట్టుకున్నారని, ఇక జిల్లాలోని ముఖ్య నాయకుల ఫీడ్బ్యాక్ ఆధారంగా కవితను బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరం పెట్టారనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగింది. ఏమైందో ఏమో కానీ ఆమెను పెద్దల సభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎంపీగా ఓటమి పాలైన 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కవిత మళ్ళీ క్రియాశీలకంగా, యాక్టివ్గా పొలిటిక్స్లోకి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి గత ఏడాది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తిహార్ జైలుకు వెళ్లే వరకు అదే దూకుడుతో కల్వకుట్ల కవిత పనిచేశారు. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత తండ్రి కేసీఆర్ ఆమెను సమాధానించి ఓదార్చినప్పటికీ రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదనే వాదనలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుమారుడు కేటీఆర్ ఇతర ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
తండ్రితో పాటు అన్న కూడా తన పట్ల వివక్ష చూపుతున్నట్టుగా గ్రహించిన ఆమె సొంత అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కవిత ఫోటోలు కనిపించకుండా చేశారనే విమర్శలు సైతం వచ్చాయి. సభా వేదిక ఖరారులో తన ప్రమేయం లేకపోవడం వంటి ఘటనలతో ఆమె మరింత ఆవేదన చెందారని తెలుస్తున్నది. ఇవి చూస్తూ ఉంటే సహజంగానే ఏపీలో షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య పంతాలు పట్టింపులు ఆస్తి అధికార తగాదాలు గుర్తుకు రాక మానవు. సోదరుడు జగన్తో విభేదించిన షర్మిల కొత్త రాజకీయ జీవితం కోసం తెలంగాణ వచ్చారు. అధికారం కోసం సోదరుడితో అంతర్గతంగా పలుసార్లు పంచాయతీ పెట్టినా ఆయన ఖాతారు చేయకపోవడంతో తన తండ్రి పేరిట తెలంగాణలో పార్టీ పెట్టారు. కొద్ది నెలల పాటు తెలంగాణలో కాలికి బలపాలు కట్టుకొని తిరిగినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం, పరాయి రాష్ట్రం నాయకురాలుగా గుర్తింపు పొందడం, ముఖ్య నాయకులు నమ్మకపోవడంతో ఆమె తిరిగి ఏపీకి వెళ్ళక తప్పలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బలం పుంజుకోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని ఏపీకి పీసీసీ అధ్యక్షురాలయ్యారు. కాగా కల్వకుంట్ల కవిత పరిస్థితి ఒకే విధంగా ఉన్నప్పటికీ లక్ష్యాలు వేరువేరు కావడం గమనించాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమం నుంచి పోరాడుతున్న తనకు రాను రాను ప్రాముఖ్యం తగ్గిస్తున్నారన్నది ఆమె వాదనగా చెబుతున్నారు. ఇన్నేళ్లు పోరాడినా తనకు అస్తిత్వంతో పాటు అధికారమే ముఖ్యమని ఆమె కొన్ని నెలలుగా చేస్తున్న పర్యటనలు చెప్పకని చెబుతున్నాయి. అమెరికాలో కుమారి డిగ్రీ పట్టా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే ముందు తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలకు కన్వీనర్లను నియమించారు కల్వకుంట్ల కవిత. సాధారణంగా రాజకీయ పార్టీలో అనుబంధ సంఘాలు కార్యవర్గం ఉంటుంది. జాగృతి అనేది రాజకీయ పార్టీ కాదు, ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే. అలాంటి సాంస్కృతిక సంస్థలకు సైతం విభాగాల వారిగా కన్వీనర్లు నియమించడం ఆసక్తి రేపింది. తండ్రి సోదరుడితో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమై వ్యూహాత్మకంగానే ఆమె అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కవిత జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారా, లేక ఆ సంస్థను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తారా అనేది పలువురు ఎదురు చూస్తున్నారు. నిజానికి తనను పార్టీలో దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన కవిత సొంతంగానే పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే తన విషయంలో జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యంపై తన తండ్రి కేసీఆర్కు లేఖ రాశారని ప్రచారం జరుగుతుంది. ఆ లేఖలో తన సోదరుడు వ్యవహారంపై పలు ప్రశ్నలు సంధించినప్పటికీ పార్టీ స్థాపన నుంచి ఈ రోజు వరకు తాను చేసిన కృషి, కేటాయించిన సమయం, విస్తరణలో తన పాత్ర, 2014తో పాటు 2018లో ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం శాయశక్తులా కష్టపడ్డటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి అంశాలని ప్రస్తావించి ఈ మధ్య తనను దూరం పెట్టడానికి గల కారణాలు ఏంటని ఆ లేఖలో లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. మహిళల్ని పార్టీ వైపు తిప్పుకోవడంలో పనిచేసిన తగిన గుర్తింపునివ్వకపోవడం ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆమె ప్రజాక్షేత్రంలోనే తన భవిత బతుకు తేల్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా చర్యలను బట్టి అర్థమవుతోంది. అయితే ఆమె క్షేమాన్ని ఆశించే కొందరు సన్నిహితులు మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ మెరుగుపడుతున్న ఈ సమయంలో తొందరపాటు చర్యలు వద్దని వారిస్తున్నారట. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టొద్దు, మరి బీఆర్ఎస్లో ఉండాలి అనేటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారట. అందుకే పార్టీ కాకుండా పార్టీ తరహాలో తన యంత్రాంగాన్ని, అనుచర గణాన్ని ఒక చోటుకు చేర్చుకునే పనిలో కల్వకుంట్ల కవిత ఉన్నారని, కమిటీలు కన్వీనర్ల ప్రకటన అందులో భాగమేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బట్ ఏది ఏమైనా తన చర్యల ద్వారా కవిత కూడా షర్మిలలా మారుతారా, భవిష్యత్తులోనైనా పార్టీ పెడతారా, దాన్ని తానే నిర్వహిస్తారా అనేవి ఇప్పుడిప్పుడే తేలే అంశాలు మాత్రం కాదని రాజకీయ వర్గాలు ముక్తాయింపునిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుంది భవిష్యత్తులో. నిజంగానే కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుందా, పెడితే రన్ చేస్తుందా, ఒకవేళ రన్ అయితే మరి ఎలా ఉంటుంది, ఒకవేళ రన్ కాకపోతే ఏ పార్టీలో మరి విలీనం చేయబోతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ ఇంకొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.